బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ లో ఎలక్షన్ రెడ్డి తలదూర్చారు. ఇక సిఐడి ఇస్తున్న సమాచారాన్ని హెచ్సిఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ కు లీక్ చేశారు. దీన్ని గుర్తించిన పోలీస్ శాఖ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక అటు దేవరాజ్ అరెస్టుకు సిఐడి రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్ ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ లో ఎలక్షన్ రెడ్డి తరదూర్చారు. ఇక సిఐడి ఇస్తున్న సమాచారాన్ని హెచ్సిఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ కు లీక్ చేశారు. ఇక దీన్ని గుర్తించిన పోలీస్ శాఖ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అటు దేవరాజు అరెస్టుకు సిఐడి రంగం సిద్ధం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. హెచ్సిఏ వివాదంలో ఆయన పాత్ర కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. మరి ఏంటి ఆ వివరాలు ఏంటి? థ్యాంక్ యూ దుర్గా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసుకు సంబంధించి ఈ రోజు ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని అయితే ప్రస్తుతం సస్పెండ్ చేశారు. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ లోని ఎలక్షన్ రెడ్డి కూడా ఏదైతే కొన్ని దీంట్లో కొద్దిగా ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. హెచ్సిఏ జనరల్ సెక్రటరీ దేవరాజు అరెస్ట్ కు రంగం సిద్ధం చేసిన సమయంలోని ఇటు సిఐడి అధికారులు అరెస్ట్ చేసేందుకు వచ్చిన సమయంలో ముందుగానే ఈ దేవరాజుకు ఎలక్షన్ రెడ్డి ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ సమాచారాన్ని లీక్ చేసినందుకు సిఐడి అధికారులు ప్రస్తుతం ఇటు ఎలక్షన్ రెడ్డి పాత్ర కూడా దీంట్లో ఉన్నందున ప్రస్తుతం ఏదైతే ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని అయితే సస్పెండ్ చేస్తే ప్రస్తుతం కమిషనర్ ఆఫీస్ అయితే అటాచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎస్సీఏ సంబంధించి ఇప్పటికే దాంట్లో గోల్మాల్ జరిగిన విషయం కూడా మనకైతే తెలిసిన విషయం. దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు కూడా ఇటు నిందితుల్ని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఆ పోలీసులు అంటే ఇటు ఉప్పల్ స్టేడియం సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ అయితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ కాబట్టి దానికి సంబంధించి సిఐడి అధికారులు అక్కడ అరెస్టులు కానీ లేదా ఇంకోటి చేసే సమయంలో ఇటు పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ ని ఉప్పల్ సిఐ అయిన ఎలక్షన్ రెడ్డి కూడా దీన్ని ఆ నిందితులకు లీక్ చేయడంతో కూడా ప్రస్తుతం దీన్ని అయితే పోలీసులు అయితే పసిగట్టారు. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సిపి ఆఫీస్ అటాచ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.